బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి అందించారు. ఇక స్పీకర్ ఫార్మాట్ లో ధన్ఖడ్కు రాజీనామా లేఖ ఇచ్చారు. తాను ఇక ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటారన్నారు. ఇక 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశారన్నారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన, తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక టీడీపీతో రాజకీయంగా విభేదించారని, అంతేకాని చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. ఇక పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. తన భవిష్యత్ ఇక వ్యవసాయమేనన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేసిన విజయసాయి రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్ గా పనిచేశారు. జగన్పై కేసులు నమోదైన సమయంలో ఆయనతో పాటు జైలుకు కూడా వెళ్లారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత యాక్టివ్ గా పనిచేశారు. పార్టీ పెట్టిన మొదట్లో జగన్ తర్వాత విజయసాయి రెడ్డి అన్నట్లు నడిచింది. ఈ నేపథ్యంలో జగన్ విజయసాయికి 2 సార్లు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో నెల్లూరు నుంచి విజయసాయి రెడ్డిని ఎంపీగా బరిలోకి దించారు జగన్. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక విజయసాయి రెడ్డికి బీజేపీతో సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశం లేకపోదన్న చర్చ కూడా జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి అందించారు. స్పీకర్ ఫార్మాట్ లో ధన్ఖడ్ కు రాజీనామా లేఖ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని,
ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు, ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటారన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా తాను కృతజ్ఞుడన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశారన్నారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక టీడీపీతో రాజకీయంగా విభేదించారని, అంతేకాని చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. ఇక పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహము ఉందన్నారు. తన భవిష్యత్ ఇక వ్యవసాయం అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇక విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ చేశారు. వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్గా కూడా పనిచేశారు. జగన్పై కేసులు నమోదైన సమయంలో ఆయనతో పాటు జైలుకు కూడా వెళ్లారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత యాక్టివ్గా కూడా పనిచేశారు. ఒక పార్టీ పెట్టిన మొదట్లో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అన్నట్లుగా నడిచింది. ఈ నేపథ్యంలో జగన్ విజయసాయికి 2 సార్లు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. గత ఎన్నికల సమయంలో నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డిని ఎంపీగా బరిలోకి దించారు జగన్. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. విజయసాయిరెడ్డికి బీజేపీతో సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశం లేకపోదు అనేటటువంటి చర్చ కూడా సాగుతోంది.